ఉమేష్ గారు ఫైనల్ గా ఒక మాట చెప్పండి. ఇప్పుడు ఈ ఛార్జ్ షీట్ని వీళ్ళు ఏసీబీ కోర్టు, నెల్లూరు ఏసీబీ కోర్టులో వేశారు, తర్వాత సుప్రీంకోర్టులో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే సుప్రీంకోర్టు నియమించిన సిట్ కాబట్టి సబ్మిట్ చేయాలి కదా. సబ్మిట్ చేసినప్పుడు ఏకసభ్య కమిటీ ద్వారా ఏ నివేదిక అయితే వస్తుందో ఆ నివేదికని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము లేదా టీటీడీ ఎవరైనా కావచ్చు, వీళ్ళు ఇంప్లీడ్ అయ్యి లేదండి అడిషనల్గా ఇవి చేయాల్సిన అవసరం ఉంది లేదా మళ్ళీ విచారణ చేయాల్సిన అవసరం ఉంది, ఈ ఫైండింగ్స్ని సిట్ చేయలేదు, ఈ ఫ్లాస్ ఉన్నాయి దాంట్లో అని ఆర్గ్యూ చేయడానికి కానీ ఇంప్లీడ్ అవ్వడానికి కానీ మళ్ళీ విచారణకి తెచ్చుకోవడానికి కానీ ఇలాంటి స్కోప్స్ ఏమైనా ఉన్నాయా? బ్రీఫ్గా డైరెక్ట్ స్ట్రైట్గా. డెఫినెట్గా ఒకటి దీని ముందు ఒక మాట నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇందాక మీరు నాకు వచ్చినప్పుడు అవకాశం వచ్చినప్పుడు మాట్లాడమని చెప్పారు. ఇప్పుడు న్యాయస్థానంలో కూడా కేస్ బై కేస్ బేసిస్ చూడాలండి. ఎందుకంటే ఇప్పుడు ఈ రోజు ఆనరబుల్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా వారు అనంతబాబు కేసులో ఏ విధంగా మాట్లాడారో మనం క్లియర్ గా చూసాం పోలీసులు. అందుకని నేనేమంటానంటే న్యాయస్థానంలో ఇంకా ట్రయల్ స్టార్ట్ కాకముందే, ఇనిషియేట్ కాకముందే, సో ఇది న్యాయస్థానంలో విరిగిపోతుందేమో, సిట్ నివేదికలు అసలైన వాళ్ళని పట్టుకోలేదు కాబట్టి న్యాయస్థానం సరిగ్గా న్యాయస్థానంలో సరిగ్గా ట్రయల్ జరగదేమో, కంక్లూడ్ అవ్వదేమో అనే అనుమానాలు ఏవైతే ఉన్నాయో ముందు అనుమానాలకి మనం అవకాశం ఇవ్వకూడదు అనేది మీ ద్వారా నేను పెద్దలు గఫూర్ గారికి చెప్పే చేస్తున్నానండి. రెండవది, టీటీడీ కానీ లేదా రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈ రిపోర్ట్ని న్యాయస్థానం ముందు సబ్మిట్ చేయవచ్చా అంటే రిపోర్ట్ని ఖచ్చితంగా న్యాయస్థానం ముందు సబ్మిట్ చేయవచ్చు, దానిలో డౌట్ ఏమాత్రం లేదు. ఇది ఎక్స్పోర్ట్ ఎవిడెన్స్ కింద న్యాయస్థానంలో సబ్మిట్ చేయొచ్చు, లేదా సుప్రీంకోర్టు వారు ఇలాగ సిట్లో ఇవి మేము కొన్ని ఇవి చూసాము, ల్యాప్సెస్ చూసాము, ఈ ల్యాప్సెస్ కోసం మేము ఈ పర్టికులర్ 1 man కమిటీని అపాయింట్ చేశాం. కానీ ఇక్కడ ఒక విషయం చెప్పే ప్రయత్నం చేస్తాను వెంకటకృష్ణ గారు, దయచేసి మీరు కూడా అలౌ చేయాలి. నేను ఇఫ్ ఐ వుడ్ హ్యావ్ బీన్ ఇన్ ది పొజిషన్ ఆఫ్ ది లైక్ స్టేట్ గవర్నమెంట్, నేను ఒక రిటైర్డ్ జస్టిస్ గారిని అపాయింట్ చేస్తుండే వాడిని ఇన్స్టెడ్ ఆఫ్ రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ గారు ఇన్ఫ్లుయెన్స్ అవుతారని అందుకని ఇన్ఫ్లుయెన్స్ అయ్యే అవకాశమే లేదు. ఇంకొంచెం క్రెడిబిలిటీ ఇవ్వడానికి డెఫినెట్లీ యు ఆర్ 100% కరెక్ట్. ఇప్పుడు 1 man కమిటీ కంటే జ్యుడిషియల్ ఎంక్వైరీ అనేది మోర్ పవర్ఫుల్ దాన్ ఇట్ వుడ్ హ్యావ్ బీన్ మోర్ అప్రోప్రియేట్. యా, నో డౌట్. సో కానీ ఇప్పుడు ఏదైతే 1 man కమిటీ రిపోర్ట్ ఏదైతే వస్తుందో దీన్ని న్యాయస్థానంలో సబ్మిట్ చేయొచ్చు అంటే ఖచ్చితంగా సబ్మిట్ చేయొచ్చు. ఇది ఒక ఎక్స్పర్ట్ ఎవిడెన్స్ కింద తీసుకోవచ్చు. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే న్యాయస్థానం ఒక డాక్యుమెంట్ని తీసుకున్న తర్వాత ఆ డాక్యుమెంట్ బేసిస్ మీద న్యాయస్థానం ఇరుపక్షాలకి అవకాశం ఇచ్చిన తర్వాత దాని మీద ఫెయిత్ రిపోజ్ చేయాలని న్యాయస్థానం సంబంధించిన విషయం. అని ఆల్రెడీ న్యాయస్థానం పరిధిలోకి వెళ్ళిపోయింది సిట్ ఎప్పుడైతే ఛార్జ్ షీట్ వేసిందో అప్పుడే. సో ఇక్కడ అంటే నేనేమంటానంటే ఈ 1 man కమిటీ రాజకీయాల కోసం అపాయింట్ కాబడింది, 1 man కమిటీ అపోజిషన్ వాళ్ళని టార్గెట్ చేయడానికి అపాయింట్ అంటే నాకెందుకు అది నమ్మశక్యంగా లేదు. రీజన్ ఏంటంటే న్యాయస్థానం దృష్టికి వెళ్ళిపోయిన ఒక ఇష్యూ ఉంది కాబట్టి, ఆల్రెడీ ఛార్జ్ షీట్ ఫైల్ అయిపోయింది కాబట్టి. అదే కాకుండా ఇందాక నేను చెప్పినట్టు న్యాయస్థానం కూడా పిలిపించుకునే అవకాశం ఉన్నది. ఇప్పుడు ఒక కాంప్రహెన్సివ్ ఒక ఛార్జ్ షీట్, సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ లాంటి పెద్ద ఛార్జ్ షీట్ ఒకటి ఫైల్ చేసినప్పుడు దానిలో అప్పుడున్న చైర్మన్ గారికి, ఈఓ గారికి సంబంధం లేకుండా ఎలా ఉంటుంది, మీరు వాళ్ళని ఎందుకు చూపించలేదని చెప్పి న్యాయస్థానం క్వశ్చన్ చేసే అవకాశం ఉంటుంది. అదే పవర్ అండర్ సెక్షన్ 358 ఆఫ్ ది BNSS. సో ఆ పవర్ ఆల్రెడీ ఉంది. ఈ రిపోర్ట్ ఏమవుతుందంటే ఇప్పుడు వచ్చే 1 man కమిటీ రిపోర్టు ఆ 358 ఇన్వోక్ చేసుకోవడానికి న్యాయస్థానానికి ఇంకొంచెం బలం ఇచ్చే అవకాశం కూడా ఉండొచ్చు. రైట్, చూద్దాం. ఏకసభకు 45 రోజులేగా, అదేం పెద్ద ఎక్కువ టైం. ఒకే ఒక్క మాట గారు, ఏదైతే సిట్ నివేదిక ఉందో ఆల్రెడీ దే మైట్ హ్యావ్ సబ్మిటెడ్ టు ది సుప్రీం కోర్ట్. మీరు 1 man కమిషన్ ఎప్పుడు రిపోర్ట్ ఇస్తుంది మీ ఇష్టం, కానీ సిబిఐ ఫైనల్ ఛార్జ్ షీట్ తో సహా తప్పనిసరిగా సుప్రీం కోర్టుకు ఆల్రెడీ సబ్మిట్ చేసి ఉంటుంది. సబ్మిట్ చేసింది, విచారణకు వచ్చినప్పుడు వీళ్ళు ఇంప్లీడ్ అవుతారు, అందుకోసం ఇది వేసారని చెప్తున్నారు. చూద్దాం ఏం జరుగుతుందో. 45 days కదా, పెద్ద ఇదేం కాదు. థ్యాంక్ యూ వెరీ మచ్.